ప్రజా టీవీ తెలుగు న్యూస్. వాళ్ళకి న్యాయం జరుగుతుందని ఆశిస్తారు. ఎందుకంటే భూభారత్ చట్టంలో ఉన్నటువంటి అంశాలు వారిగా విన్నట్టంటే మరి రైతులకు ఎలాంటి సమస్య కూడా రాదు. అది ఎంఆర్ఓ లెవెల్లో, ఆర్డీఓ లెవెల్లో, కలెక్టర్ లెవెల్లో అయిపోతుంది. కానీ ధరణిలో ఉన్నటువంటి ధరణి చట్టంలో ద్వారా వచ్చినటువంటి సందర్భంలో ఎక్కడ కూడా వాళ్ళను సమీక్షించే అధికారం పవర్స్ కూడా లేకుండే ధరణిలో ఇలా తప్పకుండా సమీక్షించుకునే వెసులుబాటు భూభారత్ చట్టంలో ఉంది. కాబట్టి రైతులకు భూభారత్ ద్వారా న్యాయం జరుగుతుంది. మనకు ఏప్రిల్ 14 నుంచి భూభారత్ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో ఈ భూభారత్ చట్టం ద్వారా మనకు ల్యాండ్కి సంబంధించిన సమస్యలు చాలా వరకు కూడా మండల స్థాయి లేదా డివిజన్ స్థాయిలోనే పరిష్కరించుకునే విధంగా చట్టంలో మనకు అనేక రకాల వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ ఉన్న రికార్డును దాని మీద ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే దాన్ని సరిచేసే అవకాశం ఇంతకుముందు 2020 యాక్ట్లో కేవలం సివిల్ కోర్టుకు మాత్రమే ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఒకవేళ తప్పు జరిగితే దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని సరిదిద్దే అవకాశం ఆఫీసర్లకు కలిగింది. కాబట్టి ఎక్కడైనా ఉన్న రికార్డులో పేరు తప్పుగా వచ్చింది, లేదా ఎక్స్టెంట్ తప్పుగా పడ్డది, లేదా నాకు సంబంధించిన ల్యాండ్ ఎలాంటి ఆధారం లేకుండా పక్కా వ్యక్తికి ఆయన పేరు పడ్డది, ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని వాటిని ఎంక్వైరీ చేసి ఏది జెన్యూన్ ఉంటే దాన్ని సరిచేసే విధంగా మండల స్థాయిలో ఎంఆర్ఓకు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓకు అధికారులు ఉన్నాయి. కాబట్టి తప్పగా అది చాలామందికి మేలు జరగాలని కోరుకుంటా ఉన్నాం. దాని తర్వాత మనకు విరాసతలో కూడా వారసులందరికీ కూడా అవకాశం కల్పించి వాళ్ళందరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత మనకు వారికి వారసత్వ హక్కులు ఇచ్చే అవకాశం ఈ యొక్క కొత్త చట్టంలో మనకు రావడం జరిగింది. అంతకుముందు ఒకరిద్దరు అంటే నలుగురు వారసులు ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు స్టార్ట్ తీసుకుని కూడా అయిపోయేది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా అందరిని ఎంక్వైరీ చేసిన తర్వాతనే అవకాశం కలుగుతుంది. తర్వాత నెక్స్ట్ అప్పీల్ వ్యవస్థ కూడా అంటే మండల స్థాయిలో ఒకవేళ తప్పు జరిగితే దాన్ని డివిజన్ స్థాయిలో అప్పీల్ చేసుకోవడం, డివిజన్ స్థాయిలో ఒకవేళ తనకు న్యాయం జరగకుంటే ఇంకా పై లెవెల్కు అంటే కలెక్టర్ లెవెల్కి అప్పీల్ చేసుకోవడం, ఇలా రెండంచెల అప్పీల్ వ్యవస్థను కూడా ఈ కొత్త చట్టంలో తీసుకొని రావడం జరిగింది. వీటితో పాటుగా ముఖ్యంగా భవిష్యత్తులో కూడా ఎలాంటి వివాదాలు రాకుండా ఉండడానికి మనిషికి ఆధార్ ఎట్లయితే ఉందో ప్రతి కమతానికి ఉదాహరణ ఒక నంబర్ ఇవ్వడం, దాని ద్వారా ఆ ల్యాండ్ ఆ పార్సల్ సంబంధించిన ప్రతి ఒక్క డేటాను మెయింటైన్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోకపోతా ఉంది. అట్లే రానున్న రోజుల్లో ప్రతి ట్రాన్సాక్షన్కు అది మ్యూటేషన్ కావచ్చు, సక్సెషన్ కావచ్చు, ప్రతి దానికి కూడా సర్వే అనేది అంటే ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్కి సంబంధించిన సర్వే చేసి దానికి సంబంధించిన మ్యాప్ ప్రిపేర్ చేసి ఆ మ్యాప్ను కూడా పాదుకులో వచ్చే విధంగా ఈ చట్టంలో అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో తప్పక మండల స్థాయి, డివిజన్ స్థాయిలోనే సమస్యలన్నీ పరిష్కారమై రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కోరుకుంటాం. ఇంతకు సర్వేయర్ అందుబాటులో ఉండలేకపోతుంది. ఒకవేళ సర్వేయర్ను అపాయింట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది. అందుకని ఈ భూదారికి సంబంధించిన విషయానికి కూడా నోటిఫై చేసే డేట్ను కొంత మనకు ఇంకా నోటిఫై చేయకుండా ముందుకు పెట్టడం జరిగింది. ఎందుకంటే సర్వేయర్లను అపాయింట్ చేసుకుని ఆ వ్యవస్థ అంతా కూడా పటిష్టపరిచిన తర్వాతనే భూదారికి వెళ్దామనే ఉద్దేశంతో ప్రభుత్వం